తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకు అతి త్వరలో ఉగాది రాబోతోంది. ఉగాది అనగానే మన హిందువులందరికీ కూడా నూతన సంవత్సరంగా మనందరము భావిస్తూ ఉంటాము. అయితే మన హిందువులందరికీ కూడా ఉండే పండగల్లో చాలా శాస్త్రీయత దాగుంది అని చెప్పి ఒకప్పుడు గురుగారి మాటల్లో మనం విన్నాము. ఆ శాస్త్రీయత ఏంటో ఇప్పుడు సవివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. శుభమ్మా. మనకి ఉగాది ప్రసాదం ఎంత ప్రత్యేకతో సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ రోజున. ఎందుకు వినాలి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది? మామూలుగా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. వినటం వల్ల మనకి ఏదో వస్తుందా? అసలు ఎందుకు వినాలి? సాయంకాలం వినాలని మాత్రం శాస్త్రంలో లేదమ్మా. అది ప్రాతకాల కృత్యంగానే చెప్పారు. సాయంకాలం అంటే తప్పేం లేదు, ప్రాతకాలంలోనే వినవచ్చు. ఎందుకంటే ఆ రోజు కదా ప్రారంభించుకుంటున్నాం కాలాన్ని, అందుకే పొద్దుటే ప్రారంభించుకోవచ్చు. అయితే శాస్త్రాలు ఏం చెప్పారంటే ముందు భగవత్ పూజ, తర్వాత పంచాంగ శ్రవణం, తర్వాత ప్రసాద స్వీకారం చెప్పారు. అంటే పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యం ఉన్నది. పంచాంగ శ్రవణం అంటే సాధారణంగా ప్రతిరోజు 5 అంగములు ఉంటాయి మన పంచాంగంలో. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాన్ని 5 గురించి చెప్పేది పంచాంగములు. ప్రతిరోజు మనం నిత్య పూజలు చేసేటప్పుడు కూడా వీటి సంకల్పంలో సంవత్సరం పేరు చెప్పుకుంటాం, అయ్యనం చెప్తాం, ఋతువు చెప్తాం, మాసం చెప్తాము, పక్షం చెప్తాము. దాని తర్వాత తిథి, వార, నక్షత్రాలు కూడా చెప్తాం. కొన్ని చోట్ల యోగకరణాలు కూడా చెప్తారు అనుకోండి. శుభయోగే శుభకరణి అనేస్తారు తెలుసుకోకపోతే. మొత్తానికి ప్రతిరోజు పంచాంగం చెప్పుకునే మనం ప్రాతకాలాన్ని, దినాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఎందుకు చేస్తాం ఇదంటే, ఒకటి ఈ రోజు గుర్తుపెట్టుకోవడం కోసం, ఒకటి. అంతేకాకుండా తిథి, వార, నక్షత్రాదులన్నీ కూడా కాల అంగములు. వీటికి దేవతలు ఉంటారు, అభిమాన దేవతలని, అధిదేవతలని ఉంటారు ఇక్కడ. కనుక ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తే ఆ కాల దేవతల అనుకూలత, అనుగ్రహం మనకు లభిస్తుంది. అదొకటి. ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణంలో చేసేది అంటే సంవత్సర స్వరూపం మొత్తం తెలుసుకుంటారు. ఈ సంవత్సరం ప్రారంభమైంది, ఏ రోజున ప్రారంభమైంది, ఏ వారం నాడు, ఆ వారం ఏ దేవత ఉన్నారో అదే సంవత్సరానికి రాజు అవుతుంది. ఇలా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకుంటూ ఈ సంవత్సరంలో రాబోయే ముఖ్య పర్వాలు ఏమిటి, అలాగే మూఢాలు ఎప్పుడు వస్తాయి, ముహూర్త కాలములు ఎప్పుడున్నాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అలాగే పర్వకాలముల్లో ముఖ్యంగా పుష్కరాలు లాంటివి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆ రోజు చెప్పుకుంటాం. సంవత్సరం గురించి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ఏం చేయాలో మనకు ప్రణాళిక ఏర్పడుతుంది. పైగా వృత్తులు మొదలైన చేసే వాళ్ళకు కూడా ఏ వృత్తికి ఏ మాసం, ఏ తిథి, ఏ ముహూర్తం అనుకూలమో కూడా చెప్తారు. వీటిలో వర్షాల మీద ఆధారపడే వ్యవసాయదారులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, వాళ్ళందరికీ ఏ వస్తువులకి ఈ ఏడాది మంచి లాభం ఉంటుంది, ఇలాంటివి కూడా ఈ గ్రహ పరిస్థితి బట్టి పంచాంగం చెప్తుంది. ఇవన్నీ వినడం వల్ల వారి వారి వృత్తుల్ని, వ్యాపారాలను కూడా ప్రణాళిక వేసుకోవచ్చు, సంవత్సరం గురించి తెలుసుకుంటారు. పైగా సంవత్సరం కూడా దేవతా స్వరూపంగా మనం భావిస్తాం. దానికి విష్ణు శాస్త్రంలోనే అహ సంవత్సరో వ్యాళ, ఋతు సుదర్శన కాల, ఇలాంటి నామాల్లో ఋతువులు, సంవత్సరము భగవన్ నామాలుగా చెప్పాం. అందుకే సంవత్సరాలు 60 కూడా భగవత్ స్వరూపాలే. ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం రావడం కోసమని ఇక్కడ పంచాంగ శ్రవణంలో సంవత్సర స్వరూపాన్ని వినడం అనేది ప్రధానంగా కనబడుతుంది. సంవత్సరం యొక్క స్వరూపం ఎలా ఉంది, ప్రభావం ఎలా ఉన్నది, దాని స్వభావం ఎలా ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో కనబడుతుంది. దీన్ని బట్టి కాలదేవతల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి. రెండవది ఆ సంవత్సరం గురించి తెలుసుకొని మనం ఏ విధంగా దాన్ని అమలుపరుచుకోవాలి, ఎలా అనుకూలంగా మలచుకోవాలి, ప్రణాళిక ఎలా వేసుకోవాలో చెప్తారు. కొందరు ఏమిటంటారంటే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఏమిటా అని ఉత్సుకత బాగా చూపిస్తుంటారు. అవునండి. శుభాశుభాలు అనేవి అది సూచిస్తుంది పంచాంగం, అంతేగాని అది మలచుకోవడం మన చేతిలో ఉంటుంది అంతే. కనుక దానికి తగ్గట్టుగా మనం మలచుకోగలగాలి. అందుకని శుభం ఉంది కదా అని సంతోషించడం కానీ, అశుభం ఉంది కదా అని గుండెలు పగలగొట్టుకోవడం కానీ అక్కర్లేదు. ఇది మంచిగా మనకు ఉండాలి, దాన్ని ఎలా మలచుకోవాలి అని చెప్పడమే పంచాంగ శ్రవణంలో కనబడుతున్నది. అదే సమయంలో దేవతా స్వరూపంగా భావిస్తాం కనుక ఆ కాలదేవతల అనుగ్రహం లభించడం కూడా పంచాంగ శ్రవణంలో పరమార్థం. ఇప్పుడు కాలం ఎలాంటిది వచ్చిందంటే, ఏదైనా 10 మందిల సంచలనం కానీ, భయపెట్టడం కానీ చెప్తే గొప్ప ఆదరణ లభిస్తుందన్న భావం ఒకటి ఏర్పడిందండి. అయితే ఇలాంటివి కాలంలో అప్పుడప్పుడు ఈ గ్రహకూటములు అవి ఏర్పడుతుంటాయి. వాటి బట్టి ఏవో ఫలితాలు మనకు చెప్తూ ఉంటారు. శాస్త్రానికి కాదనవు కానీ నిజానికి చెప్పాలంటే
ఎప్పుడు భయంకరమైనవి, ప్రమాదం కలిగించేవి ఇలాంటివి జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఏదైనప్పటికి కూడా సద్భావం ఉంటే తప్పకుండా అనుకూలిస్తుంది. కానీ అనేక మంది పెద్దలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, అంటే కాలం అంతా మంచిదే మంచిదే అంటూ చక్కటి భావం. అది అన్ని కాలాలు మంచివి అనే భావం మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరికి మంచివి అంటే, ఎవరైతే భగవత్స్మరణ చేస్తూ భగవత్ చింతనతో కూడి ఉంటారో, 10 మందికి పనికొచ్చేలా ఉంటారో వాళ్ళకి ప్రతికాలం అనుకూలిస్తుంది అనే భావం అందులో ఉంది. అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అది పారాయణ చేయమని అని చెప్పారు. అంటే కాలం మంచిదే భగవద్ ఆరాధకులకి, భగవత్ కృప కలిగిన వారికి అన్ని కాలాలు మంచివే అనేటువంటి భావన. అదే విషయాన్ని మనకు తెలుగులో రామదాస్ గారు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైన ప్రాణభీతినైన నిన్నేరీతి తలచిన అన్నారు ఇక్కడ. కానీ భగవంతుని తలంచుకుంటే అన్ని సుదినాలే. అందుకే మనం దినంలో లేచేటప్పుడే భగవత్స్మరణతో లేస్తాం. 2 అందులో అన్ని శుభాలు కలిగితే సందేహం లేదు. ఏదైనా మనకు ప్రతికూలమైన కలిగినా దాన్ని తట్టుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి, మనల్ని అనుకూలంగా మార్చుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు తప్పకుండా. కనుక ఏ ప్రమాదాలు లేవు. ఈ సంవత్సరం చక్కగానే ఉంటుందని మనం భావిద్దాం, సందేహం లేదమ్మా. గురుగారు, ఇంకొక విషయం, మామూలుగా ఉగాది అనగానే ఇప్పుడు మీరు చెప్పినంత వరకు ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటాము, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. కానీ నేను మీ వీడియోలో విన్నది ధ్వజారోహణము అని చెప్పి ఒక కొత్త విధానం గురించి. అదేంటండి, ఎవరు ఆచరిస్తారు దాన్ని? ఇది ధర్మశాస్త్రంలో ఉన్న విషయమేనమ్మా. ఈరోజు చేయవలసిన కృత్యాల్లో చెప్పింది ఏంటంటే, ఇందాక చెప్పిన నింబకుశం భక్షణం, పంచాంగ శ్రవణం, తర్వాత ధ్వజారోహణము, ప్రపాదానము, తర్వాత వసంత నవరాత్రి ఆరంభం అని 5 చెప్పారు అందరూ. ఇందులో ధ్వజారోహణం అంటే జెండా ఎగరవేయడం అమ్మ. మన ఇళ్ళ మీద కూడా ఒక ధ్వజాన్ని పెట్టుకుంటారు. ధ్వజం అనేది మనకి ఆలయాల్లో కూడా ధ్వజము పెట్టడం కనబడుతుంది కదా. రెండవది ఇందాక చెప్పుకొని నింబకుశం భక్షణం ఒకటి, అందులో వేపపూతాయే చెప్పాడు. ఇవన్నీ కలిగేవాలని మళ్ళీ వాక్యం కనబడుతుంది అనుకోండి. దాని తర్వాత చెప్తున్నటువంటిది మనకి పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం. దాని ప్రపాదానం అంటే చలివేంద్రమ్మ. చలివేంద్రులు ఏర్పాటు చేయడం కూడా ఇవాళ చేసి 4 నెలల పాటు చేయమన్నారు. దానికి వాళ్ళ ప్రారంభం అంటే లోకానుపకరించే పని కదా ప్రపాదానం. 10 మందికి క్షేమం కలిగించే పని నువ్వు చేస్తే నీ క్షేమం కలుగుతుంది అనేది మన శాస్త్రం కనుక. ప్రపాదానం అంటే మజ్జిగ ఇవ్వడం అంటారు, అది చెప్తారు. కానీ అక్కడ జలదానం అనే చెప్పాడు. జలాన్ని మన ఇవ్వడమే చాలా ప్రధానం. మజ్జిగ కూడా చేయొచ్చు, కానీ జలదానం, ప్రపాదానం, చలివెందర ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది భగవత్ ప్రీతిగా లోకోపకారార్థం మనం చేస్తాం. ఇవి ప్రధానం కృత్యాలు చెప్పారు. ఇందాక చెప్పిన వసంత నవరాత్రి ఆరంభం కూడా అమ్మవారు ఉపాసకులు 9 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. లేదా ఈ రోజున భగవత్ స్మరణగా మన అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. పైగా ఇక్కడికి 9 రోజులు రామనవమి ఎలాగూ రాబోతున్నది కనుక ఆ రామచంద్ర సంబంధమైనటువంటి నవరాత్రులకు ప్రారంభంగా కూడా భావన చేయవచ్చు. గురుగారు, ఒక చిన్న సందేహం. అంటే నేను వీడియో చేసినప్పుడు ఒకరు చెప్పిన మాట ఏంటంటే, మనం మామూలుగా శుభకార్యాలకు కానీ ఇలాంటి పండుగలకు కానీ మామిడి తోరణాలు కట్టడం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి మామిడి కాయలు వచ్చే సీజన్ కాబట్టి లేత ఆకులు ఉంటాయి. ఆ మామిడి ఆకుల కోసం తెంపడానికి వెళ్తే అవన్నీ నష్టం జరగటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అసలు మామిడి ఆకుల తోరణాలే కట్టొద్దు, వేప మండలు మాత్రమే మనము పెట్టాలి అని చెప్పి, ఇది వాస్తవమా అండి? అది శాస్త్రంలో లేదమ్మా. మామిడి తోరణం కట్టచ్చు. అయితే కాయలకి బాధ కలగకుండా మనం కొమ్మలు తీసుకోవచ్చు కదా. మరీ లేతవి కాకపోయినా ఆ దశ కంటే కొంచెం పై దశలో ఉన్న ఆకులు కూడా తీసుకోవచ్చు. వేప మండలు కట్టడం తప్పు కాదు, కానీ మనకు మామిడి ఆకులు తోరణమే చెప్పబడుతుందమ్మా. మరి మామిడికాయల కోసం పచ్చడి చేసుకుంటున్నాము, చెట్టుకు బాధించట్లే. మామిడికాయతోనే కదా పచ్చడి చేస్తాం, ఉగాది ప్రసాదం చేస్తాం. అలాగే కొమ్మలు కూడా తీసుకొచ్చేది. పైగా చెట్టుకో లక్షణం ఉంది శాస్త్రంలో కూడా. మనం తెంచితే మళ్ళీ వచ్చే లక్షణం ఉంది కనుక చెట్టుని అవసరమైనప్పుడు తెంచడం తప్పు కాదమ్మా. ఏదో యజ్ఞాల సందర్భాల్లో కొన్నిట్లో కూడదని చెప్తారు, కొన్నిటికి. కానీ మామిడి కొమ్మలు హాయిగా తీసుకొని తోరణంగా పెట్టచ్చు. వసంత నవరాత్రుల ప్రారంభ దివసం ఇవాళ కనుక ఇవాళ నుంచి 9 రోజులు అమ్మవారి పూజ చేసేవాళ్ళు ఉంటారు, రామ పూజ చేసేవాళ్ళు ఉంటారు. మొత్తాన్ని భగవత్ శక్తిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే 9 రోజులు పూర్ణత్వానికి సంకేతం. అందుకు సంవత్సరం అంతా చేసిన ఫలితం 9 రోజులు చేస్తే లభిస్తుంది. అందుకు వసంత నవరాత్రులకి ఆరంభ దివసంగా మనం దీన్ని భావన చేస్తూ ఉగాదిని జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు గురుగారు మీరు చెప్పినట్టుగా ప్రకృతిలో వచ్చే ఈ మార్పులు మనందరం కలారా చూస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. మరి మానవుల్లో చాలా రకాల ఆలోచనలతో నిండిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటారు, కొన్నిటి నుంచి బయటికి రాలేక అక్కడే ఆగిపోతుంటారు. అసలు మానవుల్లో మార్పు రావాలి, ఆ మార్పుని ఆహ్వానించాలి అంటే ఏ మార్పుని ఆహ్వానించవచ్చు? ముందు ఆలోచన ధోరణి మారాలమ్మా. సానుకూల ధోరణి ఏర్పడాలి. అంటే పాజిటివ్ థాట్స్ అంటాం.
అవునండి. సద్భావం సత్సంకల్పం ఈ రెండు మనలో ఉంటే ఏ మార్పు అయినా మనకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కాలంలో వచ్చే మార్పుని సంఘటనలు మనం మార్చలేం, మన ఆలోచన మనం మార్చుకోగలగాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తారు. ఒక ఆయనకి కంటికి ఏదో నలత వచ్చింది. అప్పుడు వైద్యులు చెప్పారు, నువ్వు ఎక్కువగా ఆకుపచ్చ రంగు చూస్తుంటే నీ కంటి రోగం పోతుందని చెప్పారు. బాగా సంపన్నుడు కనుక తన వెనకాల ఒక వ్యక్తిని, ఆకుపచ్చ పెయింట్ చేసే వ్యక్తిని పట్టుకెళ్ళి ఇతను వెళ్ళి ప్రతి చోట ఆకుపచ్చ పెయింట్ వేయించడం మొదలుపెట్టాడు. ఒక ఆయన వచ్చి, నువ్వు ప్రతి చోట ఇలా ఆకుపచ్చ పెయింట్ వేసే బదులు ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పాడు. ఇలాగా మన సంఘటనలు మార్చి ఆనందిద్దాం అనుకుంటాం, కానీ ఆలోచన మార్చుకుంటే సంఘటన కూడా సానుకూలంగా చూడడం తప్పకుండా తెలుస్తుంది. అందుకే ఆలోచన సానుకూలంగా ఉండాలి, సద్భావంతో ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మంచి ఆలోచన, పాజిటివ్ థాట్స్ మనం ఏర్పాటు చేసుకుంటే మంచి మార్పులు వస్తాయమ్మా. ఎందుకంటే ఏదో సుఖపడిపోవాలని ఎక్కువ తపన పడిపోతాం, కానీ ఆనందం అనేది అంతరంగంలో ఉందని తెలుసుకుని ఆలోచన సద్భావంతో చూసుకుని వీలైతే పరోపకార బుద్ధి కూడా నా ఆనందం తృప్తి ఉంటుందమ్మా. అందుకే మంచి ఆలోచన, మంచి సంకల్పం చేసుకోవాలి. అదే ఉగాది నాడు మనం దానికి తగ్గ వాతావరణం చూడండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, పవిత్ర స్నానం చేయడం, మంగళ స్నానం ఆచరిస్తున్నారు అంటే పవిత్రంగా భగవన్నామంతో స్నానం చేసి, అభ్యంగ స్నానం చేసి, నూతన వస్త్రములు ధరించి ఇంటిని కూడా చక్కగా అలంకారం చేసుకుని, మామిడి తోరణాలతో పసుపు గుమ్మాలతో అలంకారం చేసుకుని, భగవంతుడికి దీపం పెట్టుకుని, గణపతిని ఇష్టదేవతను ప్రార్థన చేసి తర్వాత మనం పంచాంగ శ్రవణం చేస్తాం. అవునండి. అంటే ఇక్కడ మనం కూర్చున్న వాతావరణం నుంచి మనం సంసిద్ధత అవుతున్న పరిస్థితి చూస్తుంటే ఎంత పవిత్రంగా మంగళంగా ఉంది, యాంబియన్స్ అంటారు. ఈ విధంగా మనం చుట్టూ పవిత్రమైన వాతావరణ కల్పన చేసుకుని కూర్చుంటే తప్పకుండా భావం మీద మంచి ప్రభావం ఉంటుంది. అప్పుడు సద్భావాలు, సదాలోచనలు, సత్సంకల్పాలు వస్తాయన్నమాట. అలా ఉన్నవాడికి ప్రతి మార్పు మంచిగానే ఉంటుంది. అంతేకాదు మంచి మార్పులు కూడా లభిస్తాయి అతనికి. కనుక మార్పులు ఎలా ఉన్నా ఆలోచన సరిగ్గా ఉంటే ఆ మార్పును మనం సానుకూలంగా మలచుకోగలం. భగవంతుడు కూడా సద్భావం ఉన్నవాడికి అనుగ్రహం ఇచ్చి వెంటనే ఆ ప్రభావం కూడా మార్పు రూపంలో చూపిస్తాడు. అయితే మీరు చెప్పినట్టుగా మీలాంటి పెద్దవాళ్ళు చెప్పగానే అనిపిస్తుంది, అరే ఇంత ఈజీ కదా, మనం ఆలోచన ఒక్కటి మార్చుకుంటే అయిపోతుంది, అంత మారిపోతుంది అని చెప్పి. కానీ ఆ ఆలోచనని మార్చాలి అన్న ప్రాసెస్లోనే ఇంకెక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అంత ఈజీగా మనం దాన్ని పక్కకు తీసుకెళ్ళలేము. ఎలా సాధ్యపడుతుంది అంటారు గురువు? ఆలోచన ఎలా మార్చాలని ఆలోచిస్తాం, అది సమస్య. దానికి ఒకటమ్మా వివేకం ఒకటి, సత్సంగం ఒకటి, సత్కాలక్షేపం, ఈ మూడు. వివేకం అంటే మనలో ఒక ఇంగిత జ్ఞానం ఒకటి ఉండాలి. అంటే మనల్ని మనం నిగ్రహించుకోగలగడమే వివేకం ఇక్కడ. రెండవది సద్విషయాలతో అనుబంధం ఉంటూ ఉంటే తప్పకుండా సత్సంకల్పాలు, మంచి ఆలోచనలు వస్తాయి. అంటే సత్కాలక్షేపం అని అంటాం. దీన్ని సత్సంగం ఉంటుంది శాస్త్రం. సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం ఒకటి, సద్విషయాలతో సాంగత్యం. మంచి విషయాలు చదువుకుంటూ, మంచి విషయాలు ఆలోచన చేస్తూ, మంచి విషయాలు చర్చ చేసుకుంటుంటే మనకు సహజంగా మంచి భావాలు వస్తుంటాయి. కనుక సాధన ఒకటి చాలా అవసరం. తనంత తాను ఏ ఆలోచన అనదు. అందుకే ఆలోచన తప్పుదారి పడుతోందని మనకే తెలిసినప్పుడు దాన్ని వెనక్కి మళ్ళించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనకు ఆధ్యాత్మిక సాధనలన్నీ దానికే ఏర్పడ్డాయి. ఒక ధ్యానం కానీ, ఒక ప్రార్థన కానీ, ఒక పూజ కానీ, ఇవన్నీ కూడా ఆ మనస్సుని నియంత్రించి మంచి వైపు తిప్పడం కోసం, మరల్చడం కోసం ఏర్పాటు చేశారు. అందుకే అలాంటి సాధనలు కానీ చేసుకుంటే మన ఆలోచనలు కూడా నియంత్రణ చేయవచ్చు, ఆలోచనని సంస్కరించుకోవచ్చు, రెండు చేయవచ్చు. గురుగారు, ఉగాది పచ్చడి మనందరికీ గుర్తొచ్చేది ఇందాక మీరు చెప్పినట్టుగా పంచాంగ శ్రవణము, ఈ ఉగాది పచ్చడి కూడా రెండు విశేషమైనవి. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఉగాది పచ్చడి అనగానే మన ఆరోగ్యరీత్యా శాస్త్ర ప్రకారంగా కూడా అది తయారు చేయబడింది అని చెప్పి, దాని గురించి రెండు మాటలు. ఇప్పుడు ముందుగా నేను ఉగాది పచ్చడి అనే మాట నాకు ఎందుకు నచ్చదమ్మా. ఉగాది ప్రసాదం అని పేరు పెడితే బాగుంటుంది అంటాను. తప్పకుండా గురుగారు. ఎందుకంటే మనం దీన్ని పొద్దున భగవంతుడికి నివేదన చేసి తీసుకోవాలన్నారు. ప్రథమయామే అన్నారు. ఇక్కడ ప్రథమయామ అంటే ఉదయం మనం మొదటి జాములోనే తీసుకోవాలి అని చెప్పారు, ఏదో మధ్యాహ్నం వేళ కాకుండా. పైగా ఇది పచ్చడిగానే చేస్తున్నాం కానీ ప్రసాదంగా చేయాలి. ప్రసాదంగా ఎలా చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. అది నింబసుమము, ఆమ్రము, శర్కర, ఘృతము, ఈ పదార్థాలు మాత్రమే కలుపుకున్నారు. అంటే వేపపూత, బెల్లం కానీ, పట్టిక బెల్లం కానీ, ఇప్పుడు మనకు అనుకుంటున్న షుగర్ కాదు, బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. బెల్లము, తర్వాత వేపపూత, ఆమ్రం అంటే మామిడి, ఆవు నెయ్యి కూడా అంతే. ఆవు నెయ్యి దేవతలకు ప్రీతి కదా, అమృత స్వరూపం అది. అందుకే అది కలిపితే అమృతం దేవతలకు ఇచ్చినట్లే. కనుక ఇది మనం ప్రసాదం తయారు చేసుకుంటున్నాం. అంటే ముందు నైవేద్య పదార్థంగా చేసి
భగవంతుడు నివేదన చేయగానే ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఇది ఇందులో ఉంటే ప్రధానం. అంతేగాని మిగిలిన పోపులు ఇవి తాళింపులు ఇవన్నీ కలిపేయడం ఉందే, అది వారి వారి అభిరుచులు బట్టి చేస్తున్నారు. కానీ శాస్త్రం మాత్రం నిర్దేశించింది ఇంతేనమ్మా, ఇవి మాత్రం తీసుకోవాలి. దీని వెనకాల ఆరోగ్య లక్షణాలు ఆయుర్వేద నిపుణులు చెప్తారు. కానీ ఇది భగవంతుడికి నివేదిస్తాం. ఈ సమయంలో వచ్చేటువంటి మామిడి కానీ వేపపూత కానీ ఇవన్నీ ఆరోగ్యకరం. అలాగే బెల్లం దేవతా ద్రవ్యం, నెయ్యి దేవతా ద్రవ్యం. అందుకే అవి నివేదించి వాటిని ఆ పవిత్ర భావంతో ప్రసాద భావంతో తీసుకుంటే మనస్సుకి ప్రసాద లక్షణం అంటే ప్రసన్నత లక్షణం వస్తుంది. అది ఇలా తీసుకోవాలి ఉగాది ప్రసాదాన్ని. అయితే గురుగారు, మనకి ఉగాది ప్రసాదం ఎంత ప్రత్యేకతో సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ రోజున. ఎందుకు వినాలి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది? మామూలుగా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. వినటం వల్ల మనకి ఏదో వస్తుందా? అసలు ఎందుకు వినాలి? సాయంకాలం వినాలని మాత్రం శాస్త్రంలో లేదమ్మా. అది ప్రాతకాల కృత్యంగానే చెప్పారు. సాయంకాలం అంటే తప్పేం లేదు, ప్రాతకాలంలోనే వినవచ్చు. ఎందుకంటే ఆ రోజు కదా ప్రారంభించుకుంటున్నాం కాలాన్ని, అందుకే పొద్దుటే ప్రారంభించుకోవచ్చు. అయితే శాస్త్రాలు ఏం చెప్పారంటే ముందు భగవత్ పూజ, తర్వాత పంచాంగ శ్రవణం, తర్వాత ప్రసాద స్వీకారం చెప్పారు. అంటే పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యం ఉన్నది. పంచాంగ శ్రవణం అంటే సాధారణంగా ప్రతిరోజు 5 అంగములు ఉంటాయి మన పంచాంగంలో. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాన్ని 5 గురించి చెప్పేది పంచాంగములు. ప్రతిరోజు మనం నిత్య పూజలు చేసేటప్పుడు కూడా వీటి సంకల్పంలో సంవత్సరం పేరు చెప్పుకుంటాం, అయ్యనం చెప్తాం, ఋతువు చెప్తాం, మాసం చెప్తాము, పక్షం చెప్తాము. దాని తర్వాత తిథి, వార, నక్షత్రాలు కూడా చెప్తాం. కొన్ని చోట్ల యోగకరణాలు కూడా చెప్తారనుకోండి. శుభయోగే శుభకరణి అనేస్తారు తెలుసుకోకపోతే. మొత్తానికి ప్రతిరోజు పంచాంగం చెప్పుకునే మనం ప్రాతకాలాన్ని దినాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఎందుకు చేస్తాం ఇదంటే, ఒకటి ఈ రోజు గుర్తుపెట్టుకోవడం కోసం, ఒకటి అంతేకాకుండా తిథి, వార, నక్షత్రాదులు అన్నీ కూడా కాల అంగములు. వీటికి దేవతలు ఉంటారు, అభిమాన దేవతలని అధిదేవతలని ఉంటారు ఇక్కడ. కనుక ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తే ఆ కాల దేవతల అనుకూలత అనుగ్రహం మనకు లభిస్తుంది. అదొకటి. ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణంలో చేసేది అంటే సంవత్సర స్వరూపం మొత్తం తెలుసుకుంటారు. ఈ సంవత్సరం ప్రారంభమైంది, ఏ రోజున ప్రారంభమైంది, ఏ వారం నాడు, ఆ వారం ఏ దేవత ఉన్నారో అదే సంవత్సరానికి రాజు అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం ఈ ఏడాది ఆదివారం ప్రారంభమైంది కనుక సూర్యుడు రాజు అయ్యాడు. అలా సూర్యుడు రాజు అయితే మిగిలిన వాళ్ళు ఏమవుతారో సర్వగ్రహములు చెప్తారు. గ్రహములు, గ్రహ దేవతలు అవి చెప్పుకుని సంవత్సరానికి రాజు, సేనాపతి, మంత్రి అని వాళ్ళకు పదవులు ఇచ్చినట్లుగా చూపిస్తారు. అది ఊరికేనే ఇచ్చినట్లు కాకుండా వాళ్ళు వేటిని నియంత్రిస్తుంటారో చెప్తారు. ఆ గ్రహం యొక్క అధీనంలో ఏముంటుంది, సేనాధిపతి అంటే అతని అధీనంలో సైన్యాదులు ఇవన్నీ నడుస్తాయి, దాని ప్రభావం కాలం మీద ఎలా ఉంటుందో చెప్తారు. ఇలా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకుంటూ ఈ సంవత్సరంలో రాబోయే ముఖ్య పర్వాలు ఏమిటి, అలాగే మూఢాలు ఎప్పుడు వస్తాయి, ముహూర్త కాలములు ఎప్పుడున్నాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అలాగే పర్వకాలముల్లో ముఖ్యంగా పుష్కరాలు లాంటివి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆ రోజు చెప్పుకుంటాం. సంవత్సరం గురించి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ఏం చేయాలో మనకు ప్రణాళిక ఏర్పడుతుంది. పైగా వృత్తులు మొదలైన చేసే వాళ్ళకు కూడా ఏ వృత్తికి ఏ మాసం, ఏ తిథి, ఏ ముహూర్తం అనుకూలము కూడా చెప్తారు. వీటిలో వర్షాల మీద ఆధారపడే వ్యవసాయదారులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ వాళ్ళందరికీ ఏ వస్తువులకి ఈ ఏడాది మంచి లాభం ఉంటుంది, ఇలాంటివి కూడా ఈ గ్రహ పరిస్థితి బట్టి పంచాంగం చెప్తుంది. ఇవన్నీ వినడం వల్ల వారి వారి వృత్తుల్ని వ్యాపారాలను కూడా ప్రణాళిక వేసుకోవచ్చు, సంవత్సరం గురించి తెలుసుకుంటారు. పైగా సంవత్సరం కూడా దేవతా స్వరూపంగా మనం భావిస్తాం. దానికి విష్ణు శాస్త్రంలోనే అహ సంవత్సరో వ్యాళ, ఋతు సుదర్శన కాల, ఇలాంటి నామాల్లో ఋతువులు, సంవత్సరము భగవన్ నామాలుగా చెప్పాం. అందుకే సంవత్సరాలు 60 కూడా భగవత్ స్వరూపాలే. ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం రావడం కోసమని ఇక్కడ పంచాంగ శ్రవణంలో సంవత్సర స్వరూపాన్ని వినడం అనేది ప్రధానంగా కనబడుతుంది. సంవత్సరం యొక్క స్వరూపం ఎలా ఉంది, ప్రభావం ఎలా ఉన్నది, దాని స్వభావం ఎలా ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో కనబడుతుంది. దీన్ని బట్టి కాలదేవతల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి, రెండవది ఆ సంవత్సరం గురించి తెలుసుకొని మనం ఏ విధంగా దాన్ని అమలుపరుచుకోవాలి, ఎలా అనుకూలంగా మలచుకోవాలి, ప్రణాళిక ఎలా వేసుకోవాలో చెప్తారు. కొందరు ఏమిటంటారంటే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏమిటా అని ఉత్సుకత బాగా చూపిస్తుంటారు. అవునండి, శుభాశుభాలు అనేవి అది సూచిస్తుంది పంచాంగం, అంతేగాని అది మలచుకోవడం మన చేతిలో ఉంటుంది అంతే. కనుక దానికి తగ్గట్టుగా మనం మలచుకోగలగాలి. అందుకని శుభం ఉంది కదా అని సంతోషించడం కానీ అశుభం ఉంది కదా అని గుండెలు పగలగొట్టుకోవడం కానీ అక్కర్లేదు. ఇది మంచిగా మనకు ఉండాలి, దాన్ని ఎలా మలచుకోవాలి అని చెప్పడమే
పంచాంగ శ్రవణంలో కనబడుతున్నది. అదే సమయంలో దేవతా స్వరూపంగా భావిస్తాం కనుక ఆ కాలదేవతల అనుగ్రహం లభించడం కూడా పంచాంగ శ్రవణంలో పరమార్థం. గురువుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి విశ్వవసునామ సంవత్సరం అనగానే చాలా బాగుండబోతోంది, మంచి సూచనలే కనిపిస్తున్నాయని. కానీ ఆల్రెడీ ఇప్పటికే చాలామంది వీడియోల్లో చాలా భయపెట్టేటట్టుగా మాట్లాడటము, ఆ ముందు రోజే షష్టగ్రహ కూటమి ఏర్పడుతోందని, దాని ప్రభావము కూడా ఇదంతా పడబోతోందని చెప్పి అంటున్నారు. అదంతా వాస్తవమేనండి? ఇప్పుడు కాలం ఎలాంటిది వచ్చిందంటే, ఏదైనా 10 మందిలో సంచలనం కానీ భయపెట్టడం కానీ చెప్తే గొప్ప ఆదరణ లభిస్తుందన్న భావం ఒకటి ఏర్పడిందండి. అవునండి. అయితే ఇలాంటివి కాలంలో అప్పుడప్పుడు ఈ గ్రహకూటములు అవి ఏర్పడుతుంటాయి. వాటి బట్టి ఏవో ఫలితాలు మనకు చెప్తూ ఉంటారు. శాస్త్రానికి కాదనవు కానీ నిజానికి చెప్పాలంటే ఎప్పుడూ భయంకరమైనవి, ప్రమాదం కలిగించేవి ఇలాంటివి జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఏదైనప్పటికి కూడా సద్భావం ఉంటే తప్పకుండా అనుకూలిస్తుంది. కానీ అనేక మంది పెద్దలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, షష్టగ్రహ కూటమి అనేటటువంటి విషయంలో భయపడవలసిన అవసరం ఏమీ లేదు, అంత ప్రమాదకరమైనవి ఏవీ లేవు. అదొకటి తెలుసుకోవాలి. ఈ సమయంలో నాకు గుర్తొస్తుంది, ఆ మధ్య ఎప్పుడో అష్టగ్రహ కూటమి లాంటిది వచ్చినప్పుడు కాంచేతేంద్రుడు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒక పని చేశారు. తిరుజ్ఞాన సంబంధుడైన మహానుభావుడు, గొప్ప శైవ భక్తులు ఉండేవారు. ఆయన పదిగములను రచించారు. అవి ఇప్పటికీ తమిళనాడు అందరూ పారాయణ చేస్తారు. అందులో కాలమెల్ల నల్ల నల్ల అని ఒక పదిగం రాశారు. అంటే కాలం అంతా మంచిదే మంచిదే అంటూ చక్కటి భావం. అది అన్ని కాలాలు మంచివి అనే భావం మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరికి మంచివి అంటే, ఎవరైతే భగవత్స్మరణ చేస్తూ భగవత్ చింతనతో కూడి ఉంటారో, 10 మందికి పనికొచ్చేలా ఉంటారో వాళ్ళకి ప్రతికాలం అనుకూలిస్తుంది అనే భావం అందులో ఉంది. అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అది పారాయణ చేయమని అని చెప్పారు. అంటే కాలం మంచిదే భగవద్ ఆరాధకులకి, భగవత్ కృప కలిగిన వారికి అన్ని కాలాలు మంచివే అనేటువంటి భావన. అదే విషయాన్ని మనకు తెలుగులో రామదాస్ గారు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైన ప్రాణభీతినైన నిన్నే రీతి తలచిన అన్నారు ఇక్కడ. కానీ భగవంతుని తలంచుకుంటే అన్ని సుదినాలే. అందుకే మనం దినంలో లేచేటప్పుడే భగవత్స్మరణతో లేస్తాం. 2 అందులో అన్ని శుభాలు కలిగితే సందేహం లేదు. ఏదైనా మనకు ప్రతికూలమైన కలిగినా దాన్ని తట్టుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి, మనల్ని అనుకూలంగా మార్చుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు తప్పకుండా. కనుక ఏ ప్రమాదాలు లేవు, ఈ సంవత్సరం చక్కగానే ఉంటుందని మనం భావిద్దాం, సందేహం లేదమ్మా. గురుగారు, ఇంకొక విషయం, మామూలుగా ఉగాది అనగానే ఇప్పుడు మీరు చెప్పినంత వరకు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటాము, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. కానీ నేను మీ వీడియోలో విన్నది ధ్వజారోహణము అని చెప్పి ఒక కొత్త విధానం గురించి. అదేంటండి, ఎవరు ఆచరిస్తారు దాన్ని? ఇది ధర్మశాస్త్రంలో ఉన్న విషయమేనమ్మా. ఈరోజు చేయవలసిన కృత్యాల్లో చెప్పింది ఏంటంటే, ఇందాక చెప్పిన నింబకుశం భక్షణం, పంచాంగ శ్రవణం, దానితో ధ్వజారోహణము, ప్రపాదానము, తర్వాత వసంత నవరాత్రి ఆరంభం అని 5 చెప్పారు అందరూ. ఇందులో ధ్వజారోహణం అంటే జెండా ఎగరవేయడం అమ్మ. మన ఇళ్ల మీద కూడా ఒక ధ్వజాన్ని పెట్టుకుంటారు. ధ్వజం అనేది మనకి ఆలయాల్లో కూడా ధ్వజము పెట్టడం కనబడుతుంది కదా. రెండవది ఇందాక చెప్పుకొని నింబకుశం భక్షణం ఒకటి, అందులో వేపపోతాయే చెప్పాడు. ఇవన్నీ కలిగేవాలని మళ్ళీ వాక్యం కనబడుతుంది అనుకోండి. దాని తర్వాత చెప్తున్నటువంటిది మనకి పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం. దాని ప్రపాదానం అంటే చలివేంద్రమ్మ. చలివేంద్రులు ఏర్పాటు చేయడం కూడా ఇవాళ చేసి 4 నెలల పాటు చేయమన్నారు. దానికి వాళ్ళ ప్రారంభం అంటే లోకానికి ఉపకరించే పని కదా ప్రపాదానం. 10 మందికి క్షేమం కలిగించే పని నువ్వు చేస్తే నీ క్షేమం కలుగుతుంది అనేది మన శాస్త్రం కనుక. ప్రపాదానం అంటే మజ్జిగ ఇవ్వడం అంటారు, అది చెప్తారు. కానీ అక్కడ జలదానం అని చెప్పాడు. జలాన్ని మన ఇవ్వడమే చాలా ప్రధానం. మజ్జిగ కూడా చేయొచ్చు, కానీ జలదానం, ప్రపాదానం, చలివెందర ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది భగవత్ ప్రీతిగా లోకోపకారార్థం మనం చేస్తాం. ఇవి ప్రధానం కృత్యాలు చెప్పారు. ఇందాక చెప్పిన వసంత నవరాత్రి ఆరంభం కూడా అమ్మవారు ఉపాసకులు 9 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. లేదా ఈ రోజున భగవత్ స్మరణగా మన అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. పైగా ఇక్కడికి 9 రోజులు రామనవమి ఎలాగూ రాబోతున్నది కనుక ఆ రామచంద్ర సంబంధమైనటువంటి నవరాత్రులకు ప్రారంభంగా కూడా భావన చేయవచ్చు. గురుగారు, ఒక చిన్న సందేహం. అంటే నేను వీడియో చేసినప్పుడు ఒకరు చెప్పిన మాట ఏంటంటే, మనం మామూలుగా శుభకార్యాలకు కానీ ఇలాంటి పండుగలకు కానీ మామిడి తోరణాలు కట్టడం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి మామిడి కాయలు వచ్చే సీజన్ కాబట్టి లేత ఆకులు ఉంటాయి. ఆ మామిడి ఆకుల కోసం తెంపడానికి వెళ్తే అవన్నీ నష్టం జరగటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అసలు మామిడి ఆకుల తోరణాలే కట్టొద్దు, వేప మండలు మాత్రమే మనము పెట్టాలి అని చెప్పి, ఇది వాస్తవమా అండి? అది శాస్త్రంలో లేదమ్మా. మామిడి తోరణం కట్టచ్చు, అయితే కాయలకి బాధ కలగకుండా మనం కొమ్మలు తీసుకోవచ్చు కదా. మరీ లేతవి కాకపోయినా ఆ దశ కంటే కొంచెం పై దశలో ఉన్న ఆకులు కూడా తీసుకోవచ్చు. వేప మండలు కట్టడం తప్పు కాదు, కానీ మనకు మామిడి ఆకులు తోరణమే చెప్పబడుతుందమ్మా.
మరి మామిడికాయల కోసం పచ్చడి చేసుకుంటున్నాము, చెట్టును బాధించట్లే. అవును. మామిడికాయతోనే కదా పచ్చడి చేస్తాం, ఉగాది ప్రసాదం చేస్తాం. అవునండి. అలాగే కొమ్మలు కూడా తీసుకొచ్చేది. పైగా చెట్టుకో లక్షణం ఉంది ఆ, శాస్త్రంలో కూడా. ఏంటంటే మనం కానీ తెంచితే మళ్ళీ వచ్చే లక్షణం ఉంది కనుక చెట్టుని అవసరమైనప్పుడు తెంచడం తప్పు కాదమ్మా. ఏదో యజ్ఞాల సందర్భాల్లో కొన్నిట్లో కూడదని చెప్తారు, కొన్నిటికి. కానీ మామిడి కొమ్మలు హాయిగా తీసుకొని తవరణంగా పెట్టచ్చు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకు అతి త్వరలో ఉగాది రాబోతోంది. ఉగాది అనగానే మన హిందువులందరికీ కూడా నూతన సంవత్సరంగా మనందరము భావిస్తూ ఉంటాము. అయితే మన హిందువులందరికీ కూడా ఉండే పండగల్లో చాలా శాస్త్రీయత దాగుంది అని చెప్పి ఒకప్పుడు గురుగారి మాటల్లో మనం విన్నాము. ఆ శాస్త్రీయత ఏంటో ఇప్పుడు సవివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. శుభమ్మా. మనకి ఉగాది ప్రసాదం ఎంత ప్రత్యేకతో సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ రోజున. ఎందుకు వినాలి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది? మామూలుగా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. వినటం వల్ల మనకి ఏదో వస్తుందా? అసలు ఎందుకు వినాలి? సాయంకాలం వినాలని మాత్రం శాస్త్రంలో లేదమ్మా. అది ప్రాతకాల కృత్యంగానే చెప్పారు. సాయంకాలం అంటే తప్పేం లేదు, ప్రాతకాలంలోనే వినవచ్చు. ఎందుకంటే ఆ రోజు కదా ప్రారంభించుకుంటున్నాం కాలాన్ని, అందుకే పొద్దుటే ప్రారంభించుకోవచ్చు. అయితే శాస్త్రాలు ఏం చెప్పారంటే ముందు భగవత్ పూజ, తర్వాత పంచాంగ శ్రవణం, తర్వాత ప్రసాద స్వీకారం చెప్పారు. అంటే పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యం ఉన్నది. పంచాంగ శ్రవణం అంటే సాధారణంగా ప్రతిరోజు 5 అంగములు ఉంటాయి మన పంచాంగంలో. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అని 5 గురించి చెప్పేది పంచాంగములు. ప్రతిరోజు మనం నిత్య పూజలు చేసేటప్పుడు కూడా వీటి సంకల్పంలో సంవత్సరం పేరు చెప్పుకుంటాం, అయ్యనం చెప్తాం, ఋతువు చెప్తాం, మాసం చెప్తాము, పక్షం చెప్తాము. దాని తర్వాత తిథి, వార, నక్షత్రాలు కూడా చెప్తాం. కొన్ని చోట్ల యోగకరణాలు కూడా చెప్తారనుకోండి. శుభయోగే శుభకరణి అనిస్తారు తెలుసుకోకపోతే. మొత్తానికి ప్రతిరోజు పంచాంగం చెప్పుకునే మనం ప్రాతకాలాన్ని, దినాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఎందుకు చేస్తాం ఇదంటే, ఒకటి ఈ రోజు గుర్తుపెట్టుకోవడం కోసం, ఒకటి. అంతేకాకుండా తిథి, వార, నక్షత్రాదులు అన్నీ కూడా కాల అంగములు. వీటికి దేవతలు ఉంటారు, అభిమాన దేవతలని, అధిదేవతలని ఉంటారు ఇక్కడ. కనుక ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తే ఆ కాల దేవతల అనుకూలత, అనుగ్రహం మనకు లభిస్తుంది. అదొకటి. ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణంలో చేసేది అంటే సంవత్సర స్వరూపం మొత్తం తెలుసుకుంటారు. ఈ సంవత్సరం ప్రారంభమైంది, ఏ రోజున ప్రారంభమైంది, ఏ వారం నాడు, ఆ వారం ఏ దేవత ఉన్నారో అదే సంవత్సరానికి రాజు అవుతుంది. ఇలా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకుంటూ ఈ సంవత్సరంలో రాబోయే ముఖ్య పర్వాలు ఏమిటి, అలాగే మూఢాలు ఎప్పుడు వస్తాయి, ముహూర్త కాలములు ఎప్పుడున్నాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అలాగే పర్వకాలముల్లో ముఖ్యంగా పుష్కరాలు లాంటివి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆ రోజు చెప్పుకుంటాం. సంవత్సరం గురించి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ఏం చేయాలో మనకు ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. పైగా వృత్తులు మొదలైన చేసే వాళ్ళకు కూడా ఏ వృత్తికి ఏ మాసం, ఏ తిథి, ఏ ముహూర్తం అనుకూలమో కూడా చెప్తారు. వీటిలో వర్షాల మీద ఆధారపడే వ్యవసాయదారులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, వాళ్ళందరికీ ఏ వస్తువులకి ఈ ఏడాది మంచి లాభం ఉంటుంది, ఇలాంటివి కూడా ఈ గ్రహ పరిస్థితి బట్టి పంచాంగం చెప్తుంది. ఇవన్నీ వినడం వల్ల వారి వారి వృత్తుల్ని, వ్యాపారాలను కూడా ప్రణాళిక వేసుకోవచ్చు, సంవత్సరం గురించి తెలుసుకుంటారు. పైగా సంవత్సరం కూడా దేవతా స్వరూపంగా మనం భావిస్తాం. దానికి విష్ణు శాస్త్రంలోనే అహ సంవత్సరో వ్యాళ, ఋతు సుదర్శన కాల, ఇలాంటి నామాల్లో ఋతువులు, సంవత్సరము భగవన్ నామాలుగా చెప్పాం. అందుకే సంవత్సరాలు 60 కూడా భగవత్ స్వరూపాలే. ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం రావడం కోసమని ఇక్కడ పంచాంగ శ్రవణంలో సంవత్సర స్వరూపాన్ని వినడం అనేది ప్రధానంగా కనబడుతుంది. సంవత్సరం యొక్క స్వరూపం ఎలా ఉంది, ప్రభావం ఎలా ఉన్నది, దాని స్వభావం ఎలా ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో కనబడుతుంది. దీన్ని బట్టి కాలదేవతల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి. రెండవది ఆ సంవత్సరం గురించి తెలుసుకొని మనం ఏ విధంగా దాన్ని అమలుపరుచుకోవాలి, ఎలా అనుకూలంగా మలచుకోవాలి, ప్రణాళిక ఎలా వేసుకోవాలో చెప్తారు. కొందరు ఏమిటంటారంటే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఏమిటా అని ఉత్సుకత బాగా చూపిస్తుంటారు. అవునండి. శుభాశుభాలు అనేవి అది సూచిస్తుంది పంచాంగం, అంతేగాని అది మలచుకోవడం మన చేతిలో ఉంటుంది అంతే. కనుక దానికి తగ్గట్టుగా మనం మరచుకోగలగాలి. అందుకని శుభం ఉంది కదా అని సంతోషించడం కానీ, అశుభం ఉంది కదా అని గుండెలు పగలగొట్టుకోవడం కానీ అక్కర్లేదు. ఇది మంచిగా మనకు ఉండాలి, దాన్ని ఎలా మలచుకోవాలి అని చెప్పడమే పంచాంగ శ్రవణంలో కనబడుతున్నది. అదే సమయంలో దేవతా స్వరూపంగా భావిస్తాం కనుక ఆ కాలదేవతల అనుగ్రహం లభించడం కూడా పంచాంగ శ్రవణంలో పరమార్థం. ఇప్పుడు కాలం ఎలాంటిది వచ్చిందంటే,
ఏదైనా 10 మందిలో సంచలనం కానీ భయపెట్టడం కానీ చెప్తే గొప్ప ఆదరణ లభిస్తుందన్న భావం ఒకటి ఏర్పడిందండి. అవునండి. అయితే ఇలాంటివి కాలంలో అప్పుడప్పుడు ఈ గ్రహకూటములు అవి ఏర్పడుతుంటాయి. వాటి బట్టి ఏవో ఫలితాలు మనకు చెప్తూ ఉంటారు. శాస్త్రానికి కాదనవు కానీ నిజానికి చెప్పాలంటే ఎప్పుడూ భయంకరమైనవి ప్రమాదం కలిగించేవి ఇలాంటివి జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఏదైనప్పటికి కూడా సద్భావం ఉంటే తప్పకుండా అనుకూలిస్తుంది. కానీ అనేక మంది పెద్దలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే అంటే కాలం అంతా మంచిదే మంచిదే అంటూ చక్కటి భావం. అది అన్ని కాలాలు మంచివి అనే భావం మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరికి మంచివి అంటే ఎవరైతే భగవత్స్మరణ చేస్తూ భగవత్ చింతనతో కూడి ఉంటారో 10 మందికి పనికొచ్చేలా ఉంటారో వాళ్ళకి ప్రతికాలం అనుకూలిస్తుంది అనే భావం అందులో ఉంది. అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు అది పారాయణ చేయమని అని చెప్పారు. అంటే కాలం మంచిదే భగవద్ ఆరాధకులకి, భగవత్ కృప కలిగిన వారికి అన్ని కాలాలు మంచివే అనేటువంటి భావన. అదే విషయాన్ని మనకు తెలుగులో రామదాస్ గారు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైన ప్రాణభీతినైన నిన్నే రీతి తలచిన అన్నారు ఇక్కడ. కానీ భగవంతుని తలంచుకుంటే అన్ని సుదినాలే. అందుకే మనం దినంలో లేచేటప్పుడే భగవత్స్మరణతో లేస్తాం. 2 అందులో అన్ని శుభాలు కలిగితే సందేహం లేదు. ఏదైనా మనకు ప్రతికూలమైన కలిగినా దాన్ని తట్టుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి, మనల్ని అనుకూలంగా మార్చుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు తప్పకుండా. కనుక ఏ ప్రమాదాలు ఈ సంవత్సరం చక్కగానే ఉంటుందని మనం భావిద్దాం, సందేహం లేదమ్మా. గురుగారు, ఇంకొక విషయం, మామూలుగా ఉగాది అనగానే ఇప్పుడు మీరు చెప్పినంత వరకు ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటాము, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. కానీ నేను మీ వీడియోలో విన్నది ధ్వజారోహణము అని చెప్పి ఒక కొత్త విధానం గురించి. అదేంటండి, ఎవరు ఆచరిస్తారు దాన్ని? ఇది ధర్మశాస్త్రంలో ఉన్న విషయమేనమ్మా. ఈరోజు చేయవలసిన కృత్యాల్లో చెప్పింది ఏంటంటే ఇందాక చెప్పిన నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం, తర్వాత ధ్వజారోహణము, ప్రపాదానము, తర్వాత వసంత నవరాత్రి ఆరంభం అని 5 చెప్పారు అందరూ. ఇందులో ధ్వజారోహణం అంటే జెండా ఎగరవేయడం అమ్మ. మన ఇళ్ల మీద కూడా ఒక ధ్వజాన్ని పెట్టుకుంటారు. ధ్వజం అనేది మనకి ఆలయాల్లో కూడా ధ్వజము పెట్టడం కనబడుతుంది కదా. రెండవది ఇందాక చెప్పుకొని నింబకుసుమ భక్షణం ఒకటి, అందులో వేపపూతాయే చెప్పాడు. ఇవన్నీ కలిగేవాలని మళ్ళీ వాక్యం కనబడుతుంది అనుకోండి. దాని తర్వాత చెప్తున్నటువంటిది మనకి పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం. దాని ప్రపాదానం. ప్రపాదానం అంటే చలివేంద్రమ్మ. చలివేంద్రులు ఏర్పాటు చేయడం కూడా ఇవాళ చేసి 4 నెలల పాటు చేయమన్నారు. దానికి వాళ్ళ ప్రారంభం అంటే లోకాన్ని ఉపకరించే పని కదా ప్రపాదానం. 10 మందికి క్షేమం కలిగించే పని నువ్వు చేస్తే నీ క్షేమం కలుగుతుంది అనేది మన శాస్త్రం కనుక. ప్రపాదానం అంటే మజ్జిగ ఇవ్వడం అంటారు, అది చెప్తారు. కానీ అక్కడ జలదానం అని చెప్పాడు. జలాన్ని మన ఇవ్వడమే చాలా ప్రధానం. మజ్జిగ కూడా చేయొచ్చు, కానీ జలదానం ప్రపాదానం చలివెందర ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది భగవత్ ప్రీతిగా లోకోపకారార్థం మనం చేస్తాం. ఇవి ప్రధాన కృత్యాలు చెప్పారు. ఇందాక చెప్పిన వసంత నవరాత్రి ఆరంభం కూడా అమ్మవారు ఉపాసకులు 9 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. లేదా ఈ రోజున భగవత్ స్మరణగా మన అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. పైగా ఇక్కడికి 9 రోజులు రామనవమి ఎలాగూ రాబోతున్నది కనుక ఆ రామచంద్ర సంబంధమైనటువంటి నవరాత్రులకు ప్రారంభంగా కూడా భావన చేయవచ్చు. గురుగారు, ఒక చిన్న సందేహం. అంటే నేను వీడియో చేసినప్పుడు ఒకరు చెప్పిన మాట ఏంటంటే మనం మామూలుగా శుభకార్యాలకు కానీ ఇలాంటి పండుగలకు కానీ మామిడి తోరణాలు కట్టడం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి మామిడి కాయలు వచ్చే సీజన్ కాబట్టి లేత ఆకులు ఉంటాయి. ఆ మామిడి ఆకుల కోసం తెంపడానికి వెళ్తే అవన్నీ నష్టం జరగటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అసలు మామిడి ఆకుల తోరణాలే కట్టొద్దు, వేప మండలు మాత్రమే మనము పెట్టాలి అని చెప్పి, ఇది వాస్తవమా అండి? అది శాస్త్రంలో లేదమ్మా. మామిడి తోరణం కట్టచ్చు. అయితే కాయలకి బాధ కలగకుండా మనం కొమ్మలు తీసుకోవచ్చు కదా. మరీ లేతవి కాకపోయినా ఆ దశ కంటే కొంచెం పై దశలో ఉన్న ఆకులు కూడా తీసుకోవచ్చు. వేప మండలు కట్టడం తప్పు కాదు, కానీ మనకు మామిడి ఆకులు తోరడమే చెప్పబడుతుందమ్మా. మరి మామిడికాయల కోసం పచ్చడి చేసుకుంటున్నామా? చెట్టుకు బాధించట్లే. మామిడికాయతోనే కదా పచ్చడి చేస్తాం, ఉగాది ప్రసాదం చేస్తాం. అలాగే కొమ్మలు కూడా తీసుకొచ్చేది. పైగా చెట్టుకో లక్షణం ఉంది శాస్త్రంలో కూడా. మనం తెంచితే మళ్ళీ వచ్చే లక్షణం ఉంది కనుక చెట్టుని అవసరమైనప్పుడు తెంచడం తప్పు కాదమ్మా. ఏదో యజ్ఞాల సందర్భాల్లో కొన్నిట్లో కూడదని చెప్తారు, కొన్నిటికి. కానీ మామిడి కొమ్మలు హాయిగా తీసుకొని తోరణంగా పెట్టచ్చు. వసంత నవరాత్రుల ప్రారంభ దివసం ఇవాళ కనుక ఇవాళ నుంచి 9 రోజులు అమ్మవారి పూజ చేసేవాళ్ళు ఉంటారు, రామ పూజ చేసేవాళ్ళు ఉంటారు. మొత్తాన్ని భగవత్ శక్తిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే 9 రోజులు పూర్ణత్వానికి సంకేతం. అందుకు సంవత్సరం అంతా చేసిన ఫలితం 9 రోజులు చేస్తే లభిస్తుంది. అందుకు వసంత నవరాత్రులకి ఆరంభ దివసంగా మనం
దీన్ని భావన చేస్తూ ఉగాదిని జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు గురుగారు మీరు చెప్పినట్టుగా ప్రకృతిలో వచ్చే ఈ మార్పులు మనందరం కలారా చూస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. మరి మానవుల్లో చాలా రకాల ఆలోచనలతో నిండిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటారు, కొన్నిటి నుంచి బయటికి రాలేక అక్కడే ఆగిపోతుంటారు. అసలు మానవుల్లో మార్పు రావాలి, ఆ మార్పుని ఆహ్వానించాలి అంటే ఏ మార్పుని ఆహ్వానించవచ్చు? ముందు ఆలోచన ధోరణి మారాలమ్మా. సానుకూల ధోరణి ఏర్పడాలి. అంటే పాజిటివ్ థాట్స్ అంటాం. సద్భావం సత్సంకల్పం, ఈ రెండు మనలో ఉంటే ఏ మార్పు అయినా మనకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కాలంలో వచ్చే మార్పుని, సంఘటనలు మనం మార్చలేం, మన ఆలోచన మనం మార్చుకోగలగాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తారు. ఒక ఆయనకి కంటికి ఏదో నలత వచ్చింది. అప్పుడు వైద్యులు చెప్పారు, నువ్వు ఎక్కువగా ఆకుపచ్చ రంగు చూస్తుంటే నీ కంటి రోగం పోతుందని చెప్పారు. బాగా సంపన్నుడు కనుక తన వెనకాల ఒక వ్యక్తిని, ఆకుపచ్చ పెయింట్ చేసే వ్యక్తిని పట్టుకెళ్ళి ఇతను వెళ్ళి ప్రతి చోట ఆకుపచ్చ పెయింట్ వేయించడం మొదలుపెట్టాడు. ఒక ఆయన వచ్చి, నువ్వు ప్రతి చోట ఇలా ఆకుపచ్చ పెయింట్ వేసే బదులు ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పాడు. ఇలాగా మన సంఘటనలు మార్చి ఆనందిద్దాం అనుకుంటాం, కానీ ఆలోచన మార్చుకుంటే సంఘటన కూడా సానుకూలంగా చూడడం తప్పకుండా తెలుస్తుంది. అందుకే ఆలోచన సానుకూలంగా ఉండాలి, సద్భావంతో ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మంచి ఆలోచన, పాజిటివ్ థాట్స్ మనం ఏర్పాటు చేసుకుంటే మంచి మార్పులు వస్తాయమ్మా. ఎందుకంటే ఏదో సుఖపడిపోవాలని ఎక్కువ తపన పడిపోతాం, కానీ ఆనందం అనేది అంతరంగంలో ఉందని తెలుసుకుని ఆలోచన సద్భావంతో చూసుకుని వీలైతే పరోపకార బుద్ధి కూడా నా ఆనందం, తృప్తి ఉంటుందమ్మా. అందుకే మంచి ఆలోచన, మంచి సంకల్పం చేసుకోవాలి. అదే ఉగాది నాడు మనం దానికి తగ్గ వాతావరణం చూడండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, పవిత్ర స్నానం చేయడం, మంగళ స్నానం ఆచరిస్తున్నారు. అంటే పవిత్రంగా భగవన్నామంతో స్నానం చేసి, అభ్యంగ స్నానం చేసి, నూతన వస్త్రములు ధరించి, ఇంటిని కూడా చక్కగా అలంకారం చేసుకుని, మామిడి తోరణాలతో, పసుపు గుమ్మాలతో అలంకారం చేసుకుని, భగవంతుడికి దీపం పెట్టుకుని, గణపతిని, ఇష్టదేవతని ప్రార్థన చేసి తర్వాత మనం పంచాంగ శ్రవణం చేస్తాం. అంటే ఇక్కడ మనం కూర్చున్న వాతావరణం నుంచి మనం సంసిద్ధత అవుతున్న పరిస్థితి చూస్తుంటే ఎంత పవిత్రంగా, మంగళంగా ఉంది. యాంబియన్స్ అంటారు. ఈ విధంగా మనం చుట్టూ పవిత్రమైన వాతావరణం కల్పన చేసుకుని కూర్చుంటే తప్పకుండా భావం మీద మంచి ప్రభావం ఉంటుంది. అప్పుడు సద్భావాలు, సదాలోచనలు, సత్సంకల్పాలు వస్తాయన్నమాట. అలా ఉన్నవాడికి ప్రతి మార్పు మంచిగానే ఉంటుంది. అంతేకాదు మంచి మార్పులు కూడా లభిస్తాయి అతనికి. కనుక మార్పులు ఎలా ఉన్నా ఆలోచన సరిగ్గా ఉంటే ఆ మార్పును మనం సానుకూలంగా మలచుకోగలము. భగవంతుడు కూడా సద్భావం ఉన్నవాడికి అనుగ్రహం ఇచ్చి వెంటనే ఆ ప్రభావం కూడా మార్పు రూపంలో చూపిస్తాడు. అయితే మీరు చెప్పినట్టుగా మీలాంటి పెద్దవాళ్ళు చెప్పగానే అనిపిస్తుంది, అరే ఇంత ఈజీ కదా, మనం ఆలోచన ఒక్కటి మార్చుకుంటే అయిపోతుంది, అంత మారిపోతుంది అని చెప్పి. కానీ ఆ ఆలోచనని మార్చాలి అన్న ప్రాసెస్లోనే ఇంకెక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అంత ఈజీగా మనం దాన్ని పక్కకు తీసుకెళ్ళలేము. ఎలా సాధ్యపడుతుంది అంటారు గురు? ఆలోచన ఎలా మార్చాలని ఆలోచిస్తాం, అవును, అది సమస్య. దానికి ఒకటమ్మా వివేకం ఒకటి, సత్సంగం ఒకటి, సత్కాలక్షేపం, ఈ మూడు. వివేకం అంటే మనలో ఒక ఇంగిత జ్ఞానం ఒకటి ఉండాలి. అంటే మనల్ని మనం నిగ్రహించుకోగలగడమే వివేకం ఇక్కడ. రెండవది, సద్విషయాలతో అనుబంధం ఉంటూ ఉంటే తప్పకుండా సత్సంకల్పాలు, మంచి ఆలోచనలు వస్తాయి. అంటే సత్కాలక్షేపం అని అంటాం. దీన్ని సత్సంగం ఉంటుంది శాస్త్రం. సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం ఒకటి, సద్విషయాలతో సాంగత్యం. మంచి విషయాలు చదువుకుంటూ, మంచి విషయాలు ఆలోచన చేస్తూ, మంచి విషయాలు చర్చ చేసుకుంటుంటే మన సహజంగా మంచి భావాలు వస్తుంటాయి. కనుక సాధన ఒకటి చాలా అవసరం. తనంత తాను ఏ ఆలోచన అనదు. అందుకే ఆలోచన తప్పుదారి పడుతోందని మనకే తెలిసినప్పుడు దాన్ని వెనక్కి మళ్లించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనకు ఆధ్యాత్మిక సాధనలన్నీ దానికే ఏర్పడ్డాయి. ఒక ధ్యానం కానీ, ఒక ప్రార్థన కానీ, ఒక పూజ కానీ, ఇవన్నీ కూడా ఆ మనస్సుని నియంత్రించి మంచి వైపు తిప్పడం కోసం, మరల్చడం కోసం ఏర్పాటు చేశారు. అందుకే అలాంటి సాధనలు కానీ చేసుకుంటే మన ఆలోచనలు కూడా నియంత్రణ చేయవచ్చు, ఆలోచనని సంస్కరించుకోవచ్చు, రెండు చేయవచ్చు. గురుగారు, ఉగాది పచ్చడి మనందరికీ గుర్తొచ్చేది ఇందాక మీరు చెప్పినట్టుగా పంచాంగ శ్రవణము, ఈ ఉగాది పచ్చడి కూడా రెండు విశేషమైనవి. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఉగాది పచ్చడి అనగానే మన ఆరోగ్య రీత్యా శాస్త్ర ప్రకారంగా కూడా అది తయారు చేయబడింది అని చెప్పి, దాని గురించి రెండు మాటలు. ఇప్పుడు ముందుగా నేను ఉగాది పచ్చడి అనే మాట నాకు ఎందుకు నచ్చదమ్మా. ఉగాది ప్రసాదం అని పేరు పెడితే బాగుంటుంది అంటాను. తప్పకుండా గురుగారు. ఎందుకంటే మనం దీన్ని పొద్దున భగవంతుడికి నివేదన చేసి తీసుకోవాలన్నారు. ప్రథమయామి అన్నారు. ఇక్కడ ప్రథమయామం అంటే ఉదయం మనం మొదటి జాములోనూ తీసుకోవాలి అని చెప్పారు, ఏదో మధ్యాహ్నం వేళ కాకుండా. పైగా ఇది పచ్చడిగానే చేస్తున్నాం కానీ ప్రసాదంగా చేయాలి. ప్రసాదంగా ఎలా చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. అది నింబసుమము, ఆమ్రము,
శర్కర ఘృతము ఈ పదార్థాలు మాత్రమే కలుపుమన్నారు. అంటే వేపపూత, బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ, ఇప్పుడు మనకు అనుకుంటున్న షుగర్ కాదు, బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. బెల్లము, తర్వాత వేపపూత, ఆమ్రం అంటే మామిడి, ఆవు నెయ్యి. నెయ్యి కూడా అంతే. ఆవు నెయ్యి దేవతలకు ప్రీతి కదా, అమృత స్వరూపం అది. అందుకే అది కలిపితే అమృతం దేవతలకు ఇచ్చినట్లే. కనుక ఇది మనం ప్రసాదం తయారు చేసుకుంటున్నాం. అంటే ముందు నైవేద్య పదార్థంగా చేసి భగవంతుడు నివేదన చేయగానే ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఇది ఇందులో ప్రధానం. అంతేగాని మిగిలిన పోపులు, ఇవి తాళింపులు ఇవన్నీ కలిపేయడం ఉందే, అది వారి వారి అభిరుచులు బట్టి చేస్తున్నారు. కానీ శాస్త్రం మాత్రం నిర్దేశించింది ఇంతేనమ్మా, ఇవి మాత్రం తీసుకోవాలి. దీని వెనకాల ఆరోగ్య లక్షణాలు ఆయుర్వేద నిపుణులు చెప్తారు. కానీ భగవంతుడికి నివేదిస్తాం. ఈ సమయంలో వచ్చేటువంటి మామిడి కానీ వేపపూత కానీ ఇవన్నీ ఆరోగ్యకరం. అలాగే బెల్లం దేవతా ద్రవ్యం, నెయ్యి దేవతా ద్రవ్యం. అందుకే అవి నివేదించి వాటిని ఆ పవిత్ర భావంతో ప్రసాద భావంతో తీసుకుంటే మనస్సుకి ప్రసాద లక్షణం అంటే ప్రసన్నత లక్షణం వస్తుంది. అది ఇలా తీసుకోవాలి ఉగాది ప్రసాదాన్ని. అదమ్మా. అయితే గురుగారు, మనకి ఉగాది ప్రసాదం ఎంత ప్రత్యేకతో సాయంకాలం పంచాంగ శ్రవణం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ రోజున. ఎందుకు వినాలి అసలు ఈ పంచాంగ శ్రవణం అనేది? మామూలుగా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. వినటం వల్ల మనకేదో వస్తుందా? అసలు ఎందుకు వినాలి? సాయంకాలం వినాలని మాత్రం శాస్త్రంలో లేదమ్మా. అది ప్రాతకాల కృత్యంగానే చెప్పారు. సాయంకాలం అంటే తప్పేం లేదు, ప్రాతకాలంలోనే వినవచ్చు. ఎందుకంటే ఆ రోజు కదా ప్రారంభించుకుంటున్నాం కాలాన్ని. అందుకే పొద్దుటే ప్రారంభించుకోవచ్చు. అయితే శాస్త్రాలు ఏం చెప్పారంటే ముందు భగవత్ పూజ, తర్వాత పంచాంగ శ్రవణం, తర్వాత ప్రసాద స్వీకారం చెప్పారు. అంటే పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యం ఉన్నది. పంచాంగ శ్రవణం అంటే సాధారణంగా ప్రతిరోజు 5 అంగములు ఉంటాయి మన పంచాంగంలో. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అని 5 గురించి చెప్పేది పంచాంగములు. ప్రతిరోజు మనం నిత్య పూజలు చేసేటప్పుడు కూడా వీటి సంకల్పంలో సంవత్సరం పేరు చెప్పుకుంటాం, అయ్యనం చెప్తాం, ఋతువు చెప్తాం, మాసం చెప్తాము, పక్షం చెప్తాము. దాని తర్వాత తిథి, వార, నక్షత్రాలు కూడా చెప్తాం. కొన్ని చోట్ల యోగకరణాలు కూడా చెప్తారనుకోండి. శుభయోగే శుభకరణి అనేస్తారు తెలుసుకోకపోతే. మొత్తానికి ప్రతిరోజు పంచాంగం చెప్పుకునే మనం ప్రాతకాలాన్ని, దినాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఎందుకు చేస్తాం ఇదంటే, ఒకటి ఈ రోజు గుర్తుపెట్టుకోవడం కోసం, ఒకటి. అంతేకాకుండా తిథి, వార, నక్షత్రాదులు అన్నీ కూడా కాల అంగములు. వీటికి దేవతలు ఉంటారు, అభిమాన దేవతలని, అధిదేవతలని ఉంటారు ఇక్కడ. కనుక ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తే ఆ కాల దేవతల అనుకూలత, అనుగ్రహం మనకు లభిస్తుంది. అదొకటి. ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణంలో చేసేది అంటే సంవత్సర స్వరూపం మొత్తం తెలుసుకుంటారు. ఈ సంవత్సరం ప్రారంభమైంది, ఏ రోజున ప్రారంభమైంది, ఏ వారం నాడు, ఆ వారం ఏ దేవత ఉన్నారో అదే సంవత్సరానికి రాజు అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం ఈ ఏడాది ఆదివారం ప్రారంభమైంది కనుక సూర్యుడు రాజు అయ్యాడు. అలా సూర్యుడు రాజు అయితే మిగిలిన వాళ్ళు ఏమవుతారో సర్వగ్రహములు చెప్తారు. గ్రహములు, గ్రహ దేవతలు అవి చెప్పుకుని సంవత్సరానికి రాజు, సేనాపతి, మంత్రి అని వాళ్ళకు పదవులు ఇచ్చినట్లుగా చూపిస్తారు. అది ఊరికేనే ఇచ్చినట్లు కాకుండా వాళ్ళు వేటిని నియంత్రిస్తుంటారో చెప్తారు. ఆ గ్రహం యొక్క అధీనంలో ఏముంటుంది, సేనాధిపతి అంటే అతని అధీనంలో సైన్యాదులు ఇవన్నీ నడుస్తాయి, దాని ప్రభావం కాలం మీద ఎలా ఉంటుందో చెప్తారు. ఇలా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకుంటూ ఈ సంవత్సరంలో రాబోయే ముఖ్య పర్వాలు ఏమిటి, అలాగే మూఢాలు ఎప్పుడు వస్తాయి, ముహూర్త కాలములు ఎప్పుడున్నాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అలాగే పర్వకాలముల్లో ముఖ్యంగా పుష్కరాలు లాంటివి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆ రోజు చెప్పుకుంటాం. సంవత్సరం గురించి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎప్పుడు ఏం చేయాలో మనకు ప్రణాళిక ఏర్పడుతుంది. పైగా వృత్తులు మొదలైన చేసే వాళ్ళకు కూడా ఏ వృత్తికి ఏ మాసం, ఏ తిథి, ఏ ముహూర్తం అనుకూలమో కూడా చెప్తారు. వీటిలో వర్షాల మీద ఆధారపడే వ్యవసాయదారులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, వాళ్ళందరికీ ఏ వస్తువులకి ఈ ఏడాది మంచి లాభం ఉంటుంది, ఇలాంటివి కూడా ఈ గ్రహ పరిస్థితి బట్టి పంచాంగం చెప్తుంది. ఇవన్నీ వినడం వల్ల వారి వారి వృత్తుల్ని, వ్యాపారాలను కూడా ప్రణాళిక వేసుకోవచ్చు, సంవత్సరం గురించి తెలుసుకుంటారు. పైగా సంవత్సరం కూడా దేవతా స్వరూపంగా మనం భావిస్తాం. దానికి విష్ణు శాస్త్రంలోనే అహస్సంవత్సరో వ్యాళ, ఋతు సుదర్శన కాల, ఇలాంటి నామాల్లో ఋతువులు, సంవత్సరము భగవన్ నామాలుగా చెప్పాం. అందుకే సంవత్సరాలు 60 కూడా భగవత్ స్వరూపాలే. ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం రావడం కోసమని ఇక్కడ పంచాంగ శ్రవణంలో సంవత్సర స్వరూపాన్ని వినడం అనేది ప్రధానంగా కనబడుతుంది. సంవత్సరం యొక్క స్వరూపం ఎలా ఉంది, ప్రభావం ఎలా ఉన్నది, దాని స్వభావం ఎలా ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో కనబడుతుంది. దీన్ని బట్టి కాలదేవతల యొక్క అనుగ్రహం పొందడం ఒకటి, రెండవది ఆ సంవత్సరం గురించి తెలుసుకొని మనం ఏ విధంగా దాన్ని అమలుపరుచుకోవాలి, ఎలా అనుకూలంగా మలచుకోవాలి, ప్రణాళిక ఎలా వేసుకోవాలో చెప్తారు. కొందరు ఏమిటంటారంటే
శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏమిటా అని ఉత్సుకత బాగా చూపిస్తుంటారు. అవునండి. శుభాశుభాలు అనేవి అది సూచిస్తుంది పంచాంగం, అంతేగాని అది మలచుకోవడం మన చేతిలో ఉంటుంది అంతే. కనుక దానికి తగ్గట్టుగా మనం మలచుకోగలగాలి. అందుకని శుభం ఉంది కదా అని సంతోషించడం కానీ అశుభం ఉంది కదా అని గుండెలు పగలగొట్టుకోవడం కానీ అక్కర్లేదు. ఇది మంచిగా మనకు ఉండాలి, దాన్ని ఎలా మలచుకోవాలి అని చెప్పడమే పంచాంగ శ్రవణంలో కనబడుతున్నది. అదే సమయంలో దేవతా స్వరూపంగా భావిస్తాం కనుక ఆ కాలదేవతల అనుగ్రహం లభించడం కూడా పంచాంగ శ్రవణంలో పరమార్థం. గురువుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి విశ్వవసునామ సంవత్సరం అనగానే చాలా బాగుండబోతోంది, మంచి సూచనలే కనిపిస్తున్నాయని. కానీ ఆల్రెడీ ఇప్పటికే చాలామంది వీడియోల్లో చాలా భయపెట్టేటట్టుగా మాట్లాడటము, ఆ ముందు రోజే షష్టగ్రహ కూటమి ఏర్పడుతోందని, దాని ప్రభావము కూడా ఇదంతా పడబోతోందని చెప్పి అంటున్నారు. అదంతా వాస్తవమేనండి? ఇప్పుడు కాలం ఎలాంటిది వచ్చిందంటే ఏదైనా 10 మందిలో సంచలనం కానీ భయపెట్టడం కానీ చెప్తే గొప్ప ఆదరణ లభిస్తుందన్న భావం ఒకటి ఏర్పడిందండి. అవునండి. అయితే ఇలాంటివి కాలంలో అప్పుడప్పుడు ఈ గ్రహకూటములు అవి ఏర్పడుతుంటాయి. వాటి బట్టి ఏవో ఫలితాలు మనకు చెప్తూ ఉంటారు. శాస్త్రానికి కాదనవు కానీ నిజానికి చెప్పాలంటే ఎప్పుడూ భయంకరమైనవి, ప్రమాదం కలిగించేవి ఇలాంటివి జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఏదైనప్పటికి కూడా సద్భావం ఉంటే తప్పకుండా అనుకూలిస్తుంది. కానీ అనేక మంది పెద్దలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేటటువంటి విషయంలో భయపడవలసిన అవసరం ఏమీ లేదు, అంత ప్రమాదకరమైనవి ఏవీ లేవు. అదొకటి తెలుసుకోవాలి. ఈ సమయంలో నాకు గుర్తొస్తుంది, ఆ మధ్య ఎప్పుడో అష్టగ్రహ కూటమి లాంటిది వచ్చినప్పుడు కాంచేతేంద్రుడు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒక పని చేశారు. తిరుజ్ఞాన సంబంధుడైన మహానుభావుడు, గొప్ప శైవ భక్తులు ఉండేవారు. ఆయన పదిగములను రచించారు. అవి ఇప్పటికీ తమిళనాడు అందరూ పారాయణ చేస్తారు. అందులో కాలమెల్ల నల్ల నల్ల అని ఒక పదిగం రాశారు. అంటే కాలం అంతా మంచిదే మంచిదే అంటూ చక్కటి భావం. అది అన్ని కాలాలు మంచివి అనే భావం మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరికి మంచివి అంటే ఎవరైతే భగవత్స్మరణ చేస్తూ భగవత్ చింతనతో కూడి ఉంటారో, 10 మందికి పనికొచ్చేలా ఉంటారో వాళ్ళకి ప్రతికాలం అనుకూలిస్తుంది అనే భావం అందులో ఉంది. అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అది పారాయణ చేయమని అని చెప్పారు. అంటే కాలం మంచిదే భగవద్ ఆరాధకులకి, భగవత్ కృప కలిగిన వారికి అన్ని కాలాలు మంచివే అనేటువంటి భావన. అదే విషయాన్ని మనకు తెలుగులో రామదాస్ గారు దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైన ప్రాణ భీతినైన నిన్నే రీతి తలచిన అన్నారు ఇక్కడ. కానీ భగవంతుని తలంచుకుంటే అన్ని సుదినాలే. అందుకే మనం దినంలో లేచేటప్పుడే భగవత్స్మరణతో లేస్తాం. 2 అందులో అన్ని శుభాలు కలిగితే సందేహం లేదు. ఏదైనా మనకు ప్రతికూలమైన కలిగినా దాన్ని తట్టుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి, మనను అనుకూలంగా మార్చుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు తప్పకుండా. కనుక ఏ ప్రమాదాలు ఈ సంవత్సరం చక్కగానే ఉంటుందని మనం భావిద్దాం, సందేహం లేదమ్మా. గురుగారు, ఇంకొక విషయం, మామూలుగా ఉగాది అనగానే ఇప్పుడు మీరు చెప్పినంత వరకు ప్రతి ఒక్కరం మాట్లాడుకుంటాము, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. కానీ నేను మీ వీడియోలో విన్నది ధ్వజారోహణము అని చెప్పి ఒక కొత్త విధానం గురించి. అదేంటండి, ఎవరు ఆచరిస్తారు దాన్ని? ఇది ధర్మశాస్త్రంలో ఉన్న విషయమేనమ్మా. ఈరోజు చేయవలసిన కృత్యాల్లో చెప్పింది ఏంటంటే ఇందాక చెప్పిన నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం, తర్వాత ధ్వజారోహణము, ప్రపాదానము, తర్వాత వసంత నవరాత్రి ఆరంభం అని 5 చెప్పారు అందరూ. ఇందులో ధ్వజారోహణం అంటే జెండా ఎగరవేయడం అమ్మ. మన ఇళ్ల మీద కూడా ఒక ధ్వజాన్ని పెట్టుకుంటారు. ధ్వజం అనేది మనకి ఆలయాల్లో కూడా ధ్వజము పెట్టడం కనబడుతుంది కదా. రెండవది ఇందాక చెప్పుకొని నింబకుసుమ భక్షణం ఒకటి, అందులో వేపపూతాయే చెప్పాడు. ఇవన్నీ కలిగేవాలని మళ్ళీ వాక్యం కనబడుతుంది అనుకోండి. దాని తర్వాత చెప్తున్నటువంటిది మనకి పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం. దాని ప్రపాదానం. ప్రపాదానం అంటే చలివేంద్రమ్మ. చలివేంద్రులు ఏర్పాటు చేయడం కూడా ఇవాళ చేసి 4 నెలల పాటు చేయమన్నారు. దానికి వాళ్ళ ప్రారంభం అంటే లోకాన్ని ఉపకరించే పని కదా ప్రపాదానం. 10 మందికి క్షేమం కలిగించే పని నువ్వు చేస్తే నీ క్షేమం కలుగుతుంది అనేది మన శాస్త్రం కనుక. ప్రపాదానం అంటే మజ్జిగ ఇవ్వడం అంటారు, అది చెప్తారు. కానీ అక్కడ జలదానం అని చెప్పాడు. జలాన్ని మన ఇవ్వడమే చాలా ప్రధానం. మజ్జిగ కూడా చేయొచ్చు, కానీ జలదానం, ప్రపాదానం, చలివెందర ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది భగవత్ ప్రీతిగా లోకోపకారార్థం మనం చేస్తాం. ఇవి ప్రధానం కృత్యాలు చెప్పారు. ఇందాక చెప్పిన వసంత నవరాత్రి ఆరంభం కూడా అమ్మవారు ఉపాసకులు 9 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. లేదా ఈ రోజున భగవత్ స్మరణగా మన అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. పైగా ఇక్కడికి 9 రోజుల్లో రామనవమి ఎలాగూ రాబోతున్నది కనుక ఆ రామచంద్ర సంబంధమైనటువంటి నవరాత్రులకు ప్రారంభంగా కూడా భావన చేయవచ్చు. గురుగారు, ఒక చిన్న సందేహం. అంటే నేను వీడియో చేసినప్పుడు ఒకరు చెప్పిన మాట ఏంటంటే, మనం మామూలుగా శుభకార్యాలకు కానీ ఇలాంటి పండుగలకు కానీ మామిడి తోరణాలు కట్టడం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి మామిడి
కాయలు వచ్చే సీజన్ కాబట్టి లేత ఆకులు ఉంటాయి, ఆ మామిడి ఆకుల కోసం తెంపడానికి వెళ్తే అవన్నీ నష్టం జరగటం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇప్పుడు అసలు మామిడి ఆకుల తోరణాలే కట్టొద్దు, వేప మండలు మాత్రమే మనము పెట్టాలి అని చెప్పి, ఇది వాస్తవమా అండి? అది శాస్త్రంలో లేదమ్మా. మామిడి తోరణం కట్టచ్చు, అయితే కాయలకి బాధ కలగకుండా మనం కొమ్మలు తీసుకోవచ్చు కదా. అవును, మరీ లేతవి కాకపోయినా ఆ దశ కంటే కొంచెం పై దశలో ఉన్న ఆకులు కూడా తీసుకోవచ్చు. వేప మండలు కట్టడం తప్పు కాదు, కానీ మనకు మామిడి ఆకులు తోరణమే చెప్పబడుతుందమ్మా. మరి మామిడికాయల కోసం పచ్చడి చేసుకుంటున్నామా, చెట్టును బాధించట్లే. మామిడి కాయతోనే కదా పచ్చడి చేస్తాం, ఉగాది ప్రసాదం చేస్తాం. అలాగే కొమ్మలు కూడా తీసుకొచ్చేది. పైగా చెట్టుకో లక్షణం ఉంది శాస్త్రంలో కూడా, మనం తెంచితే మళ్ళీ వచ్చే లక్షణం ఉంది కనుక చెట్టుని అవసరమైనప్పుడు తెంచడం తప్పు కాదమ్మా. ఏదో యజ్ఞాల సందర్భాల్లో కొన్నిట్లో కూడదని చెప్తారు, కొన్నిటికి. కానీ మామిడి కొమ్మలు హాయిగా తీసుకొని తోరణంగా పెట్టచ్చు. చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభమ్మ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు.